సినీ రంగుల ప్రపంచంలో అతడొక తోపు నటుడు. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నటించి మెప్పించారు కూడాను. హీరోగానే కాకుండా వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా ప్రశంసలు కూడా అందుకున్నారు ఆయన. నటుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు లగ్జరీ లైఫ్ వదిలి పల్లెటూరులో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇందుకు గల కారణాన్ని ఇటీవల అమితాబ్ బచ్చన్తో జరిగిన ఒక షోలో ఆయన పంచుకున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా? బాలీవుడ్ సీనియర్ స్టార్ నానా పాటేకర్. హిందీ భాషలో అనేక చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పుడు మహానగరానికి దూరంగా మహారాష్ట్రలోని ఓ గ్రామంలో నివసిస్తున్నారు. ఇతనికి ముంబైలో ఇల్లు ఉన్నప్పటికీ షూటింగ్ సమయంలో మాత్రమే అక్కడ ఉంటారు. ముంబై వదిలి చిన్న గ్రామంలో ఉండేందుకు తనకంటూ ఒక ప్రత్యేక కారణం ఉందని అంటారు. ఆ చిన్న గ్రామంలో తనకు ప్రకృతి మాత్రమే కాకుండా మనుషులను జంతువుల మధ్య జీవిస్తామని అన్నారు. తనకు 10 ఆవులు, ఎద్దులు, 6 కుక్కలు ఉన్నాయని, అంతకు మించిన పచ్చదనం కూడా తన చుట్టూ ఉందని అన్నారు. కొత్త కారు కొనాలని, ఇల్లు కొనాలనే ఆలోచనలు అసలు లేవని, ఇటీవల తన ఇంటి వద్ద గొట్టపు బావి తవ్వినప్పుడు తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆయన అన్నారు. ఇక ఆ గ్రామంలోని మనుషులతో తాను ఎల్లప్పుడూ మాట్లాడుతుంటానని, అక్కడ వారితో మాట్లాడినప్పుడల్లా చాలా ఆనందంగా ఉంటుందన్నారు. ఇక సింపుల్ లైఫ్ అంటే తనకు చాలా ఇష్టమని, ఖరీదైన బట్టలు, ఖరీదైన వస్తువులు తనకు ఎలాంటి సంతోషాన్ని కలిగించవని అన్నారు. తనకు దేవుడు అందమైన జీవితాన్ని అందించాడని, ఇదే కాదు గతంలోనూ నానా పాటేకర్ తనకు నచ్చిన పని చేసేవారు. ఇక క్యారియర్ ఫిక్స్లో ఉండగానే ఇల్లు వదిలి కార్గిల్ యుద్ధంలో చేరి దేశానికి సేవ చేశారు కూడాను.